దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నారు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించవలసి వచ్చింది. సౌలు తరుముతున్న సమయాలలో ఆయన ప్రాణాన్ని రక్షించుకొనుటకు ఆ వ్యక్తి దగ్గర ఆయన వెర్రివాడిగా మారాడు. ఒక యుద్ధ వీరుడు, దేవుని మాటకు లోబడిన వ్యక్తి, ప్రతినిత్యం ఆరాధిస్తున్నవాడు. ఆయనకొచ్చిన కష్టాలు అటువంటివి, ఆయనకొచ్చిన ఇబ్బందులు అటువంటివి గనుక ఎర్రివాడిగా మారవలసి వచ్చింది. కొన్నిసార్లు భక్తి జీవితంలో సాగిపోతూ ఉండగా శ్రమలు, శోధనలు వెనువంట వస్తూ మనసుని భారముతో గలిబిలి చేస్తూ ఎంతో వేదనకు గురైపోతూ ఉంటారు. ఆ పరీక్షలో నిరుత్సాహం వచ్చి, భగవంతుడా నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టావని అడుగుతూ ఉంటారు. అంతటి భక్తిపరుడైన దావీదే ప్రాణాపాయముతో పారిపోతూ ఎర్రివాడిగా మారాడంటే ఎన్ని కష్టాలు గుండా ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఆయనను దేవుడి సన్నిధిని ఆయన విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధికి ఆయన దూరం అవ్వలేదు. దీనుడుగా మారిన, పరిస్థితులే అననుకూలముగా మారిన దేవుని బ్రతిమాలుకుంటూ వచ్చాడు దావీదు గారు. గనుక తన యొక్క హృదయాన్ని చూసిన దేవుడు, తన కష్టాలను చూసిన దేవుడు, సమయమునకు దేవుడు ఆయన్ని రాజుగా మార్చాడు ఇశ్రాయేలు దేశానికి. దేవుని బిడ్డ, దీనత్వము కలిగి బ్రతుకుతున్నారా? ఎవరి మార్గం వారికి సరైనదిగా కనబడుతుంది, కానీ అది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందని ఆలోచించగలుగుతున్నారా? సుంకరి దీనుడయ్యాడు, పరిచయుడు గర్విష్ఠుడయ్యాడు. దేవుడు సుంకరి ప్రార్థన ఆలకించాడు. యెషయా గ్రంథములో వ్రాయబడి ఉన్నది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో వారిని దృష్టిస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారు. గనుక మన జీవితం ఏపాటిదండి? ఆయన సన్నిధిలో దీనులుగా బ్రతకాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మార్కు సువార్త 10:46లో ఒక గ్రుడ్డి భిక్షకుడు కనపడుతూ ఉన్నాడు. ఆ దారి మార్గాన్ని యేసయ్య వెళుతుంటే దీనత్వముతో ఆర్తనాదాలు చేశాడు. హృదయాంతరంగములోంచి వేదనతో కేక వేశాడు దేవుణ్ణి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు నిలిచిపోయాడు. ఆయన కష్టము దేవుడు చూశాడు, ఆయన భక్తిని ఆయన చూశాడు. తన జీవితాన్ని, తన చరిత్రను దేవుడు మార్చాడు. నేను ఆ జీవితంలో దీనత్వం కలిగి బ్రతికి ఆయన సన్నిధానములు తగ్గించుకున్నప్పుడు ఆయన హెచ్చించు దేవుడై ఉన్నాడు. ఆయన రాజ్యమునకు వారసులుగా మారుస్తాడు. ఈ కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఎవరు దీనులై ఉంటారో వారిని కరుణించు దేవుడవై ఉన్నావు. మహాభక్తులైన వారే దీనులుగా మారవలసి వచ్చింది నాయన. నీవే రిక్తునిగా మారావు ప్రభువా. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేము తండ్రి. మాలో కూడా దీనత్వాన్ని నాయన, మీరు చూసే భక్తిని, తగ్గింపు జీవితాన్ని మేము కలిగి ఉండటానికి నాయన ఏ విషయంలో మెదశించటానికి వీలు లేదు ప్రభువా. మీరే కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టంలో, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయము పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.